రేషన్ మాఫియాపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి ఉక్కుపాదం మోపారు. గురువారం రాత్రి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. రేషన్ షాప్ నెంబర్ 150 పరిధిలోని రామనామ క్షేత్రం వద్ద భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సిద్ధం చేస్తున్నట్లు టీడీపీ నేత గోపాలకృష్ణ గుర్తించి ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే మాధవి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎమ్మెల్యే రాకను గుర్తించిన అక్రమార్కులు పారిపోగా వాహన డ్రైవర్ను పట్టుకున్నారు. అప్పటికే 100 బస్తాలకు పైగా రేషన్ బియ్యాన్ని వాహనంలో లోడ్ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు ఎమ్మెల్యే గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవి అన్నారు. అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారు, ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకోండి.